ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. ద బుక్ ఆఫ్ నెహెమాయా 2:4. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, then the king said unto me, for what dost thou make request? So I prayed to the God of heaven. యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము ప్రియులారా మన జీవితాలని ఏ విధముగా మరి బలపరుస్తుందంటే, అనేక మంది జీవితాలు వారు ఏ విధముగా దేవునితో సహవాసం చేసి మేలు పొందారో, మనము కూడా వారి ద్వారా బలపరచబడి మనము కూడా దేవుని అడిగినట్లయితే తగిన సమయంలో దేవుడు మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఇక్కడ నెహెమ్యా యొక్క ఎగ్జాంపుల్ మనకేం కనబడుతుందంటే, పరలోకమందున్నటువంటి దేవునికి ప్రార్థన చేసి, అంటే ఆయనే సమస్తము సమకూర్చే దేవుడై ఉన్నాడు. సమస్తమైనటువంటి ఆశీర్వాదములకు కర్త ఆయనను గుర్తించినాడు. కాబట్టి రాజు రాజు ద్వారా సహాయం పొందుకోవాలంటే దేవుని సహాయం కావాలి అని నమ్మాడండి. కాబట్టి తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి గొప్ప కార్యం చూసినాడు. నా ప్రియ సహోదరి, ఒక సత్యాన్ని గుర్తించాలి. కొన్నిసార్లు లోకంలో మనం ఉంటున్నప్పుడు కొన్ని పనులు లేకపోతే కొన్ని ఆటంకములు మనకు కలుగుతూ ఉంటాయి. మరి చదువుకుంటున్నప్పుడు కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని జరగవలసినవి జరగవు అనుకుంటాం. పలాని వ్యక్తి అడ్డుపడుతున్నాడు, పలాని అధికారి ఆ పని చేయట్లేదు అనుకుంటాం. పిల్లరా, ఇక్కడ నెహెమ్యా వద్ద నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆ వ్యక్తి ద్వారా లేకపోతే ఆ పని జరగాలంటే పరలోకమున్నటువంటి దేవుని సహాయం మనకు కావాలి. నిజమండి, ఇలాంటి విశ్వాసం అనుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా పిల్లరా ఎంతో ఆదరణ కలిగి జీవిస్తాం. ఇలాంటి గొప్ప కృప ఇవ్వడానికే యేసు ప్రభువారు తన విలువైనటువంటి ప్రేమను ఆ కల్వరి గిరిలో నీ కొరకు నా కొరకు చూపెట్టి పిల్లరా మనకి గొప్ప రక్షణ కృపనిచ్చినారు. కాబట్టి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని విశ్వాసంతో దేవుని వైపు చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా మనం జయం చూస్తాం. ఆత్మీయంగా శారీరకంగా బలం పొందుకుంటాం. అలాంటి కృప పరలోకముందున్న దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశం వైపు కనులెత్తినప్పుడు ప్రభువా మాకు సహాయం దొరుకుతుంది. ఈ సత్యాన్ని మేము గుర్తిస్తే ఉదయాన్నే లేచి మీ వైపు చూస్తాం. తద్వారా మా అనుదిన జీవితంలో కావలసినటువంటి ఆహారమును ఆత్మీయంగా శారీరకంగా పొందుకుంటాం. నెహెమ్యా యొక్క జీవితాన్ని మేము చూస్తున్నాం ప్రభువా. రాజు అడుగుతున్నప్పుడు ఏం కావాలయ్యా నీకు అన్నప్పుడు, మరి పరలోకమందు దేవుడు కృప చూపెడితేనే తప్ప రాజు యొద్ద నుంచి సహాయం పొందలేనని తను గ్రహించినాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా మేము మా జీవితాల్లో వెలుచున్నటువంటి పరిస్థితులకు ప్రభువా జవాబు మీరే. మీ యొద్ద నుంచి మాకు సహాయం కలుగుతుంది. ఇలాంటి గొప్ప నిరీక్షణ కలిగి మీ వైపు చూసి ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ప్రతిదినము నూతనముగా మా జీవితంలో పుట్టించమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.